హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ తలకాయ మాంసం కర్రీ. తలకాయ మాంసం కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలను, చింతపండు పులుసును, హోల్ గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియా పౌడర్ను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ టమాటా 3 తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇక్కడ నేను మటన్ క్లీన్ చేసుకోవడం కోసం బియ్యం పిండి వాడుతున్నాను. బియ్యం పిండి వాడటం వల్ల మటన్కున్న డర్టీ, ఆ బ్లాక్నెస్, బంకా, జిగురు ఏమన్నా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఈ మటన్ను కనీసం 5 సార్లన్నా కడిగి నీట్గా పెట్టుకోవాలండి. లేకపోతే చిన్న చిన్న బోన్స్ ఉండిపోయి తినేటప్పుడు అడ్డు తగులుతాయి. నేను ఎప్పుడు ఈ విధంగా బియ్యం పిండి వేసి క్లీన్ చేస్తాను. చూసారా ఎంత క్లీన్ అయిందో. తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పాటి డబరా పెట్టుకుని నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి మటన్ అందులో వేసి ఉడికిస్తానండి. ఇలా ఉడికించడం వల్ల మటన్లో వాటర్ అంతా డ్రై అయిపోయి కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను, కొంచెం కరివేపాకును ఇందులో వేసి ఉడికిస్తున్నానండి. మటన్లో వాటర్ వేయనవసరం లేదు. మటన్ అంతా డ్రై అయిపోయేదాకా ఉడికించుకోవాలి. కొందరు కుక్కర్లో వేసి వండుతారు. నేను ఇలా ట్రై చేస్తాను. డ్రై అయిన తర్వాత తగినంత నూనె పోసుకొని ఒకసారి కలియ తిప్పాలండి. నూనె ఎక్కువ పడుతుందండి ఈ కర్రీకి. 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నానండి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి మొత్తం ఒకసారి ముక్కకంతా పట్టేదాకా ఒకసారి కలపాలి. ఈ విధంగా చేయటం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. నూనె పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టి ఒకసారి ఉడికించుకోవాలి. ముక్కకంతా కారం, ఉప్పు, పసుపు అంతా పట్టిందండి. ఆ తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ 5 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది, గమనించండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. త్రీ స్పూన్స్ దాకా నేను ఇక్కడ కారాన్ని వేస్తున్నానండి. ఈ కర్రీలో కారం ఎక్కువ పడుతుంది, లేకపోతే సప్పగా ఉంటుంది కర్రీ, తింటే అసలు బాగోదు. కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేయండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత తగినంత వాటర్ పోసి ఉడికించుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఒకేసారి కలియదిప్పి కూర ఉడికిన తర్వాత నేను ఇక్కడ టమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నానండి. టమాటా ముక్కలు వేస్తారు చాలామంది. ఇలా ప్యూరీ వేయటం వల్ల గ్రేవీగా వస్తుంది. నేను అందుకే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఈలో తర్వాత నేను ఇక్కడ కొబ్బరి చిప్పను వేరొక స్టవ్ మీద కాల్చుతున్నానండి. ఇలా కాల్చి కొబ్బరి వేయటం వల్ల కర్రీ మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. కాల్చిన కొబ్బరిని నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని నేను వేరొక మిక్సీ బౌల్లో వేసుకున్నానండి. కొందరు కొబ్బరి వేస్తారు, కొందరు వేయరు. కొబ్బరి గ్రేవీ కోసం నేను ఇక్కడ వేస్తున్నానండి. ఇక్కడ 3 యాలకులు, కొంచెం చెక్క, 5 లవంగాలు, జాపత్రి పువ్వు, జాజికాయను, స్టార్ పువ్వును వేసి నేను ఇక్కడ ఫైన్ పేస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిగిలినటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఒక్క పచ్చిమిర్చిని వేసి ఇది కూడా పేస్ట్ చేసుకుందాము. నేను ఇక్కడ ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. తర్వాత కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. కొబ్బరి పేస్ట్ ఎక్కువ అవుతుందని కొంచెం తగ్గించానండి. మరీ కొబ్బరి ఎక్కువైనా కూడా కర్రీ అంత రుచించదు. మొత్తం ఒకసారి అంతా కలియ తిప్పి ఇక్కడే ఉప్పు, కారం, పసుపు అన్నీ చూసుకోవాలండి. లాస్ట్గా చింతపండు పులుసును పోస్తున్నాను. చింతపండు పులుసు కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. ఈ పులుసు
చపాతీలో కూడా చాలా బాగుంటుందండి, చాలామంది ఇష్టపడి తింటారు. ఈ కర్రీ ఉడకడానికి అరగంట ప్రాసెస్ టైం పడుతుందండి. కర్రీ 80% ఉడికిన తర్వాత క్లీన్గా వాష్ చేసుకున్నటువంటి బ్రెయిన్ని ఇందులో వేసి ఉడికించాలండి. స్లోగా కలిపి అందులో పక్కకు పెట్టి ఉంచాలి, లేకపోతే కర్రీ అంతా పాడయ్యి స్మెల్ అంతా పాడైపోతుంది. ఉడుకుతూ ఉండగానే మరొక పక్క చిన్న కడాయి తీసుకొని మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, ఒక యాలుక వేసి వేయించుకోవాలండి. హైలో పెట్టి వేయించద్దండి, సిమ్లో పెట్టి వేయించండి. దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ను ఉడుకుతున్నటువంటి ఆ కర్రీలో వేసి పైన చల్లాలండి. ఈ పౌడర్ వల్ల కర్రీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. చివరిగా మాత్రమే చల్లాలండి, మధ్యలో జల్లితే టేస్ట్ అంతగా బాగోదు. తర్వాత నేను కొత్తిమీర నుంచి వేస్తున్నాను. కొత్తిమీర ఎక్కువైనా కూడా బాగోదండి, ఒకసారి గమనించండి. ఏదైనా ఎంత వేయాలో అంతే వేయాలండి, ఏది ఎక్కువైనా కూడా కర్రీ పాడవుతుంది. లాస్ట్గా 1 స్పూన్ గరం మసాలాను వేస్తున్నాను. కర్రీ ఉడికి నూనె పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీరను వేస్తున్నాను. నేను ఇక్కడ కొత్తిమీరను 3 సార్లుగా వేసానండి. ఇక్కడ నేను గార్నిషింగ్ కోసం కొత్తిమీరను కట్ చేసి వేసానండి. అంతేనండి, గుమగుమలాడే టేస్టీ అయిన కర్రీ రెడీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.